హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో వైజాగ్లో ఇప్పుడు ఒక మ్యారథాన్ అవుతుంది, నావీ వైజాగ్ మ్యారథాన్ అవుతుంది. చూపిస్తాను ఒకసారి బ్యాక్ క్యామ్ నుంచి. సో చాలా మంది జనాలు ఉన్నారు. ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది మ్యారథాన్. నాకు తెలిసింటే నిన్ననే నేను కూడా ఎన్రోల్ చేసుకుంటుండే, బట్ మనకు తెలీదు ఇట్లా అంటే ఉందని మ్యారథాన్ ఉందని తెలీదు. సో అందరు ఆల్రెడీ ఫినిష్ చేసేది 5 km కొంతమంది ఫినిష్ చేశారు. సో రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. నేను మార్నింగ్ సన్ రైజ్ కోసం అని వచ్చాను. ఈరోజు ఉందని నాకు కూడా తెలియదు అనమాట, మ్యారథాన్ ఉందని. అడిగాను ఇప్పుడు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని, కానీ ఇప్పుడు లేదని చెప్పారు. ఏం చేస్తాం, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. వైజాగ్లో అన్ని డేస్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేయలేదు. సరే ఎప్పుడైనా చేద్దామని అనుకుంటే అప్పుడు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ 52,000 మెంబర్స్, 57,000 మెంబర్స్. ఆ ట్యాగ్ చూసాను నేను. ఇంకా ఎంతమంది ఉన్నారో మరి. అంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే అర్థం చేసుకోండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ. మొత్తం బీచ్ రోడ్ అంతా బ్లాక్ చేసేసారు. సో అంతమంది 57,000 అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 60 పైన ఉండొచ్చు. ఇక్కడ చూడండి 50,000 నెంబర్ ఉంది కదా, ఇంకా చాలామంది ఉన్నారు. నేను చూసింది హైయెస్ట్ 57,000. సో ఇక్కడ ఆల్రెడీ ఫినిష్ చేసేసుకొని రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. 21:15. సో చాలామంది రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. అప్పుడే మిస్ చేసుకున్నాం, ఏం చేస్తాం. అంటే నిన్న మార్నింగే అనుకున్నా సన్ రైజ్కి రావాలి, చాలా డేస్ అయింది బీచ్లో వైజాగ్లో సన్ రైజ్ చూడక వచ్చేయాలని అనుకున్నా. సో అలానే వచ్చేస్తే మొత్తం బ్లాక్ చేశారు. ఎందుకు అని చూస్తే మొత్తం ఈ టీషర్ట్స్ కనిపించాయి అనమాట. అడిగాను వేరే వాళ్ళని కూడా ఇప్పుడు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అని, కానీ అవ్వదమ్మా అన్నారు. సో ఇంకేం చేస్తాం, అట్లీస్ట్ మనం చేయలేకున్నా దీంట్లో కాసేపు నడుద్దాం, ఇంకేం చేస్తాం. చూడండి ఎంత ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. మనం అటు సైడ్ వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం. ఆల్రెడీ లైట్గా సన్ కూడా బయటికి వస్తా అన్నాడు, సూర్య భగవానుడు. కొంచెం నీట్గా ఎక్కడుంటే అక్కడ కూర్చుందాం. సో వీళ్ళంతా రిటర్న్ వచ్చేస్తున్నారు ఆల్రెడీ. సో చాలా దూరం, ఆల్మోస్ట్ ఒక ఇంకా అంత బ్లాక్ అయి ఉంటుంది. మొత్తం కోస్టల్ ఏరియా మొత్తం 36 kilometers ఉంటుంది బీచ్ రోడ్, 32 భీమిలి వరకు. సో 5K ఉంది, 10K ఉంది, ఇంకా చాలా మ్యారథాన్ ఉంది. సో అవన్నీ ఫినిష్ చేస్తారనుకుంటా. అట్లీస్ట్ కవర్ చేయగలిగాం, హ్యాపీ. ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, అది మార్నింగే స్టార్ట్ అయిపోయింది. ఇది 52,000 కనిపిస్తుంది ఆ బోర్డు. ఇక్కడ 56 ఉంది, 61 అంట. ఓవర్ నాయన, ఇక్కడ చూడండి 61 ఉంది. అంటే స్కూల్ పిల్లలు పెద్దవాళ్ళు అందరిని పట్టుకొచ్చేసేది. ఇక 61,000 ఎందురా అంతమంది ఈ రోడ్లో ఉన్నారా. ఇంకా ఇటు సైడ్ ఏం అప్డేట్ లేదనమాట. 6:22 అని చెప్పిందో, ఆల్రెడీ 6:22 కూడా అయిపోయింది. మ్యాప్స్లో చూపించింది అనుకోండి. అక్కడ బోర్డు చూడండి, మామూలు ఓవర్లో ఇందాక పెద్ద వేవ్ వచ్చింది. ఇంకా అది నడుస్తుంది. ఇంకా సన్ రైజ్ రాలేదు కాబట్టి ఇక్కడే నిల్చొని చూస్తాను ఇలాగ పైన. అక్కడైతే అసలు చాలా మంది వస్తున్నారు, మీకు కనిపిస్తుంది అదిగం ఎంతమంది వస్తున్నారు తెలుసా. ఆల్మోస్ట్ ఎంత మనం ఇందాక అనుకున్నా 61 హైయెస్ట్ నెంబర్ కదా. సో కంటిన్యూగా అంతమంది వస్తూనే ఉన్నారు. సో అక్కడ ఉంది ఫినిష్ది, ఒక 500 meters బ్యాక్ ఉంది. సో ఇది నాకు తెలిసి మార్నింగ్ 10 o'clock దాకా అట్లే ఉంటుంది. SBI వాళ్ళు రన్ చేస్తున్నారు దీన్ని. ఒక బ్యాగ్ ప్లస్ మెడల్, టీషర్ట్, సర్టిఫికెట్, నేమ్ ట్యాగ్ అవన్నీ ఇస్తారనుకుంటా. కొంతమంది వాలంటీర్స్ లాగా కూడా ఉన్నారు ఇక్కడ. స్కూల్ వాళ్ళు, చీర్ గర్ల్స్. సో అది ఇంకా స్టార్ట్ అవ్వట్లే. వస్తుంది వెళ్ళిపోదాం. సన్ రైజ్ కూడా అవుతుంది. అక్కడ లైట్గా వచ్చింది, కనిపిస్తుందా? వెళ్ళిపోదాం. ఇక లైట్గా సన్ వచ్చేసింది. ఇంకా
ఇంకా పైకి వస్తే ఈ కరెక్ట్ ఈ వే ఉందా ఇలాంతా మొత్తము ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. ఈరోజు కొంచెం లేట్ అయినట్టుంది, సన్ అయితే వచ్చింది కానీ కొంచెం క్లౌడ్స్ అడ్డం ఉండడం వల్ల కొంచెం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా ఎక్కువ రావట్లేదు. అక్కడ ఉన్నది ఫిషింగ్ హార్బర్, అది ఇదంతా ఫిషింగ్ హార్బర్. మన బోట్స్ అన్నీ కాలిపోయినాయి కదా, అది అక్కడ ఈవెంట్ జరుగుతుంది ఆ లైట్స్ వస్తున్న దగ్గర. సో వీళ్ళంతా ఫినిష్ చేసేవరకు నాకు తెలిసి 9 o'clock అవుతుంది ఆ టైం కల్లా. మార్నింగ్ కదా చలి పెడుతుంది. ఇక్కడ లైట్ హౌస్ ఉంది కనిపిస్తుందా, యా అక్కడ క్లౌడ్స్ అడ్డం వచ్చేసినాయి, మొత్తం ఇట్లా అయిపోయింది, ఫ్లికరీగా అయిపోయింది. మంచిగా అవ్వదు, ఇంకా నీట్గా ఉంటే బాగా వస్తుంది అనమాట. క్లౌడ్స్ అన్నీ అడ్డం రాకుంటే ఈ పాటికి మొత్తం వేవ్స్ ఇలా వచ్చేవి ఈ గ్యాప్లో ఇలా. బట్ అవంతా క్లౌడ్స్ అడ్డం వచ్చేస్తున్నాయి. క్లౌడ్స్ లేకుంటే సూపర్ అనిపిస్తుంది అసలు. సో ఈరోజు చాలా ప్లేసెస్ కూడా కవర్ చేద్దామని అనుకుంటున్నాము. నేను తిరిగిన అన్ని ప్లేసెస్ని మళ్ళీ తిరగాలి ఒకసారి. ఎలాగో సాయంత్రం వరకు టైం ఉంది, 6:30కి నా రిటర్న్ జర్నీ అనమాట. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ టైంలోపు కవర్ చేసేయాలి అన్నీ. మ్యాక్స్ ఈజీగా కవర్ చేయొచ్చు. సో అన్నీ కవర్ చేసేద్దామని అనుకుంటున్నా. ఆ క్లౌడ్స్ అడ్డం వస్తున్నాయి, పైన కూడా ఉన్నాయి క్లౌడ్స్ అడ్డము, ఇక్కడ ఉన్నాయి క్లౌడ్ పైకి. సో అంత నీట్గా రాకపోవచ్చు, ఏది చేస్తాం, మంచిగా చూద్దాం అనుకున్నా. అది ఇంకా జరుగుతూనే ఉంది, వస్తూనే ఉన్నారు. సో ఆర్కే బీచ్లో చాలా డేంజర్ అనమాట. అక్కడ కార్గో షిప్ ఏమి వెళ్తున్నారు, పెద్దది కంటైనర్. ఆర్కే బీచ్ చాలా డేంజర్ అనమాట. ఐ మీన్ ఇక్కడ ఆడుకోవడానికి వస్తారు కదా బీచ్లో, వాటర్లో. సో వేవ్స్ అన్నీ చాలా డేంజర్ ఉంటాయి. అక్కడ అన్నీ స్టాప్ చేసి పెట్టడానికి ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. వేవ్స్ కొంచెం కంట్రోల్ చేయడానికి అది కూడా. బట్ ఎంత చేసినా కూడా చాలా డేంజర్గా వస్తాయి వేవ్స్. చూడండి ఎక్కడ దాకా వెళ్ళినాయి, పై దాకా. సో ఈ బీచ్లో మాత్రం జస్ట్ ఇలా చూసి వెళ్ళిపోతే చాలా అనమాట. అంతకన్నా మీరు లోపలికి సాహసం చేద్దామని వెళ్తే చూసారుగా వేవ్స్ ఎంత పెద్దగా వస్తున్నాయో. మార్నింగ్ టైం ఇంకా ఎక్కువ వస్తాయి. దిగ్గో లైటింగ్ వచ్చేసింది లైట్గా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆ క్లౌడ్స్ రాకపోతే ఇంకా బాగుంటుంది. సో రిషికొండ బీచ్లో అయితే సేఫ్టీ అంతా బాగుంటుంది అనమాట. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా లాంగ్ కోస్టల్ ఏరియా ఇదంతా. ఆల్మోస్ట్ ఒక 3 kilometers ఉంటుంది ఆర్కే బీచ్ మొత్తం. అక్కడ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కదా, అక్కడ నుంచి ఇక్కడ ఆ నోటల్ చూసింటారు కదా, నోటల్ నుంచి అక్కడ ఎండ్ వరకు అలా కంటిన్యూగా ఆర్కే బీచ్ ఇదంతా. సో ఇక్కడ డేంజర్, ఎవరు అంత పట్టించుకునే వాళ్ళు ఉండరు అనమాట. లైఫ్ గార్డ్స్ అట్లా ఎవరు ఉండరు. ఆర్కే బీచ్, అది రిషికొండ బీచ్లో అయితే చాలా మంది ఉంటారు. వస్తాను వెళ్ళే వస్తాను. మొత్తానికి అయితే ఫైనల్ అవుట్పుట్ ఇది. ఇంకా సూపర్ వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసినంత వచ్చేసింది. సో అందుకే ఇప్పుడు చూపిస్తుంది. ముందు కూడా చూపిద్దాం అనుకున్నారే కానీ అంత అనిపించలేదు. అప్పుడు మొత్తం క్లౌడ్స్ అడ్డం ఉండే, ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. సూపర్ అసలు దీనికోసం కదా వెయిట్ చేసింది. స్పీచ్లెస్ అంతే. ఇలాంటి ఎన్ని సన్ రైజ్లైనా ఎన్ని సన్సెట్లైనా అవసరం. సన్సెట్ అయితే ఇలా రాదు, ఇక్కడ వచ్చిన పాతలాగా రాదు, లైట్గా. బట్ సన్ రైజ్ అయితే మాత్రం అది వేరే వైబ్ ఉంటుంది. మార్నింగ్ వచ్చి బీచ్లో వచ్చింది. ఈరోజు ఇంకా డిస్టర్బెన్స్ ఉంది, ఆ విజిల్స్ అన్నీ, ఆ మ్యారథాన్ జరుగుతుంది కాబట్టి కొంచెం. లేదంటే ఇంకా చాలా పీస్ఫుల్ ఉంటుంది. కొన్ని అవుట్స్కట్స్లో ఉంటే ఆ బీచెస్ ఉంటాయి కొన్ని. ఆ బీచెస్ ఋషికొండ బీచ్కి వెళ్ళండి వైజాగ్ వస్తే మార్నింగ్. అక్కడ ఇంకా సర్ఫింగ్ చేస్తుంటారు, కైట్ సర్ఫింగ్. సో అవన్నీ చేస్తుంటారు. అక్కడ వెళ్తే మీరు అవి కూడా స్పాట్ చేయొచ్చు, బాగుంటుంది అక్కడ. ఇంతకన్నా ఏం చూపిస్తాం ఇక, వర్త్ అంతే ఇక. సో అది సన్ రైజ్ బ్లాగ్ అనమాట. అక్కడ ఫిషెస్ కూడా అన్నీ వెళ్తున్నాయి, ఫిషింగ్కి వెళ్తున్నాయి. మార్నింగ్ టైంలో ఎక్కువ ఫిషింగ్కి వెళ్తారు. ఇంకా అక్కడ అది కూడా నడుస్తుంది. ఇంకా ఎంతమంది రావాలో కాదు, గుంపులు అనిపిస్తారు అసలు. అది నిన్ననే రిజిస్ట్రేషన్ ఉండేనంట, మరి ఎక్కడ ఉండో మనకైతే తెలియదు. ఆన్లైన్లో ఏమన్నా వచ్చిందేమో, ఉంటే చేస్తుండే. మనం కూడా మార్నింగే లేచిపోయి ఫినిష్ చేస్తుండే.
మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇంకా తిరుగుతాం ఆ ప్లేసెస్ అన్ని మంచి మంచి వ్యూస్ ఉంటే చూస్తాం మరి. చలో ఇది ఫైనల్ ఇంకా సన్పుట్ ఈ సన్ రైజ్ది ఫైనల్ ఫుటేజ్ ఇదే ఇక వర్త్ అంతే ఇక. ఎవరన్నా వస్తే వైజాగ్ వచ్చినప్పుడు మార్నింగ్ సన్ రైజ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నేను బెస్ట్ స్పాట్స్ చెప్పమంటే చెప్తా. సన్ రైజ్కి ఆర్కే బీచ్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మీకు క్రౌడ్ ఉండొద్దు అంత తక్కువ ఉండాలి అనుకుంటే సాగర్ నగర్ బీచ్కి వెళ్ళండి, లేదంటే 1080 పార్క్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళండి. రుషికొండ బీచ్ వెళ్తే ఇంకా మీరు ఆ సర్ఫింగ్ అవన్నీ చూడొచ్చు. మీరు రుషికొండ బీచ్కి వెళ్ళి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సైడ్ ఎవ్వరు ఉండరు, మీకు నచ్చినంతసేపు ఉండొచ్చు. ఎందుకు అప్పటి నుంచి ఇక్కడ నిల్చున్నా కదా ఒక్కసారి కూడా టచ్ చేయలేదు. సరే ఎందుకైనా మంచిదని వెనక్కి వెళ్ళా ఓకేనా. సో ఈ స్పాట్స్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఎవరైనా వైజాగ్ వస్తే, బాగుంటుంది. మార్నింగ్ మీరు 5:30కి లేచి వచ్చేస్తే చాలు. ఒకవేళ మీరు ఫొటోస్ దిగాలనుకుంటే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వస్తే చాలు. సో బాగుంటుంది. సో లాస్ట్ అవుట్పుట్ ఇది, ఇంకా కాసేపు ఉండాలనిపించింది. సో ఇంకొక చిన్న క్లిప్ యాడ్ చేద్దాము అని చెప్పేసి ఇది తీస్తున్నా. సో లాస్ట్ దానికన్నా ఇదే బెటర్ ఉందా లేదా కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మీరు మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను కదా. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అప్పుడు వీడియోని చూడండి ఓకేనా. సో మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తే, ఈ వీడియో ఇక్కడ దాకా మీరు చూసినట్లయితే సన్ రైజ్ అని ఒక కామెంట్ చేయండి, హ్యాపీనెస్ని ఇస్తుంది, ఇచ్చి పడేద్దాం తర్వాత నుంచి.